ఇక్కడ ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. లోకల్గా ఒకరు ఉన్నారు, అసలు యాక్చువల్గా ఏం జరుగుతున్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. సో మీరు గతంలో దీని మీద కేసులు కూడా వేసినట్టున్నారు. స్టేటస్ కో ఇచ్చింది కోర్టు, ఎటువంటి యాక్టివిటీస్ చేయొద్దని చెప్పిన తర్వాత తూతూ మంత్రంగా ఈ రోడ్ని ఏదో అటు ఇటు ఆపేసిన చేసిళ్ళు. మళ్ళీ తర్వాత వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు స్టేటస్ కో ఇచ్చినప్పుడు అసలు ఇవన్నీ బిల్డింగ్ ఏం లేవన్నా. ఇప్పుడు ఆల్రెడీ పూర్తిగా నిర్మాణం అయిపోయింది, నాలాలు మార్చడం అయిపోయింది, అన్ని ఒకదాని బట్టి ఒకటి. ఈ నాలా ఎట్లొచ్చింది, ఇది ఏ ఇయర్లో కట్టినారు? ఇది ఒక 1.5 year బ్యాక్, 1.5 year బ్యాక్ అయిందన్న. అంతకుముందు గతంలో నాలా అటు చివరి నుంచి ఉండేది, బాచుపల్లి నుంచి వచ్చిన నాలా, అది న్యాచురల్గా ఏర్పడ్డది. దాన్ని డైవర్ట్ చేసేసి వాళ్ళకి ఆ ల్యాండ్ అవసరం కోసమని అటు ఉన్న నాలాని తీసుకొచ్చి ఇటు డైవర్ట్ చేసి ఆ బిల్డింగ్ నుంచి అండర్ గ్రౌండ్ లో నుంచి ఈ నాలాని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిళ్ళు. అండర్ గ్రౌండ్ చేసిల్లు అక్కడ బిల్డింగ్ కింద నుంచి అండర్ గ్రౌండ్ ఉంటుంది. దాని మీద మనం చాలా కంప్లైంట్ కలెక్టర్ గారికి చేసినాము, ఇరిగేషన్ వాళ్ళకి చేసినాం, డిఈలకు ఏఈలకు ఎవరికి చేసినా ఎవరు దాని మీద స్పందన ఏం లేదన్న. స్పందన ఏం లేదు. ఆనాడు వీళ్ళు కట్టేటప్పుడు మీరు వచ్చేమన్నా చూసేదా? ఇక్కడ చూసినాము, మనం డైరెక్ట్ వస్తామంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పోనీయకపోయేది, సెక్యూరిటీ వాళ్ళు ఆపేసేది. మనం పోయి అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోయేది. ఇది తిరిగి తిరిగి అలసిపోయినాం అన్న. ఇప్పుడు చూడడానికి ఇక్కడ ఇంత కనిపిస్తున్నది, బ్యాక్గ్రౌండ్ వెనకాల చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. చాలా ప్లాట్స్ ఉన్నాయి అన్న, మొత్తం 29 acres అన్నది టోటల్ గా. 29 acres. దాంట్లో 11 acres వచ్చేసి అఫీషియల్ గా ఇరిగేషన్ వాళ్ళే ఇచ్చేసి లేదు. ఇందులో 11 acres బఫర్ అండ్ FTL లో ఉంది, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి. ఆల్రెడీ అది 10 ఎకరాలు అయిపోయింది. ఆల్రెడీ ఈ మిగతా 11 ఎకరాల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిళ్ళు, యాక్టివిటీస్ అన్నీ అవుతున్నాయి అన్న. కానీ ఎవరు ఆపరు, జనాలు కొంటున్నారు, వీళ్ళు కడుతూనే ఉన్నారు. అదే జరుగుతుంది. అసలు అర్బన్ రైజ్ మనోజ్ నమ్రూత్ అని చెన్నై బేస్డ్ కంపెనీ అన్న. దాని వెనక బ్యాక్ ఎండ్ KTR ఉంటారు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం, అది ఎంతవరకు నిజం? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇదేనా? ఇదే అన్న. ఇక్కడ అనుకుంటుంటారా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటారు. ఈ చెరువు కూడా దత్తత కూడా ఆయనకే తీసుకున్నారు. ఈ మధ్య పేపర్లో కూడా చూసినాం. ఎవరికి రాసి ఇచ్చారా చెరువును వీళ్ళు దత్తత చేయడం కోసం ఒక 100 CR తోని డెవలప్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ అయిందన్న. లాస్ట్ ఏ చెరువు? అమీన్పూర్ పెద్ద చెరువును. అసలు అది కబ్జా చేసి దాని నాళాలను బుట్ చేసింది అర్బన్ రైస్. తీసుకుపోయి మళ్ళీ ఆ చెరువును వాళ్ళకే అప్ప చెప్తున్నారు. ఇదే విచిత్రం ఇక్కడ. చూసారు కదా, మన గతంలో ఇదే సిచ్యువేషన్ బాచుపల్లిలో చూసినాం. విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన వాసవి విజయ్ కుమార్ అనేటోడు మొత్తం 6 ఎకరాల కోమడిగుంట చెరువును ఎకరం చేసిండు. అది కూడా KTR గ్రీన్ పెన్తో సంతకం పెట్టి ఇచ్చేయి మనోడికని అన్నాడు. సో CSR ఫండ్ దాని కింద డెవలప్మెంట్ కింద వాడికి రాసిస్తే వాడు మొత్తం మూసుకుంటూ పోతున్నాడు. సేమ్ యాస్టీజ్గా ఇదే అర్బన్ రైస్కి కూడా అమీన్పూర్ బయోడైవర్సిటీ చెరువుని ఆయనకి CSR ఫండ్ కింద డెవలప్ చేస్తా అంటే ఆయనకి రాసి ఇచ్చిండట. ఆయన దాన్ని పూడ్చే పనిలో ఉన్నాడు. అసలు ఒక నది కానీ ఒక కాలువ కానీ ఒక నీరు ప్రవహించే మార్గాన్ని దాన్ని డైవర్ట్ చేసి చట్టాన్ని ఉల్లంఘించి కట్టిరంటే వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి? వేరే దేశాల్లో అయితే నడి రోడ్డు మీద ఊరేస్తారు ప్రకృతిని విధ్వంసం చేసినందుకు. మన దగ్గర అయితే అసలు ఇది కేసే కాదు అసలు. సో అందుకే మనమేమంటున్నామంటే గతంలో చేసిన వాళ్ళు చేసిరు, కానీ దాని నుంచి బయటపడేయాల్సింది ఎవరు? ఇప్పుడున్న వాళ్ళు బయటపడేయాలి. ఇగో ఈ మేధావి ఈయన ఓనర్ అయ్యా రాసిచ్చిండా అన్నట్టు ఇట్లా అగ్రిమెంటు. అయ్యా మంచిగా 100 ఎకరాల 453 ఎకరాల చెరువు, దీన్ని దున్నుకో, ఈత కొట్టు, అలా వండుకో, ఏమైనా చేసుకో అని ఇట్లా ఆయన చేతిలో పెట్టిండు. ఇక వాడు కింది నుంచి పైనుంచి కాలువలు దవ్వి నాలాలు దవ్వి మనకు దవ్వుతున్నాడు. జనానికి కూడా మనం ఆలోచించాలా, ఎట్లా కొంటున్నారండి ఇందులో? అసలు వాడిని అడిగిరా ఈ నాలా ఎటు నుంచి వచ్చిందిరా నాయన, ఎట్లా కట్టినవి ఈ నాలా? మా కింది నుంచి నాలా బోవుడేంది? టవర్ల కింది నుంచి నాలా తీసి కాలువను డైవర్ట్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు. ప్రజలారా ఆలోచించండి, ఇట్లాంటి వాటిలో కొనకండి, కొని ఆగం కాకండి. మొత్తం మునిగిపోయేవి అన్నీ కూడా. వాడేముంది, కడతాడు, అవతల పడతాడు. సో ఈ అర్బన్ రైజ్ అనే కంపెనీ మీద కేసు బుక్ చేయాలి. ఆడ వెంకటరామిరెడ్డి అమోయ్ కన్స్ట్రక్షన్ దాని మీద కేసు బుక్ చేయాలి. ఇంకెవరో మాజీ జడ్చర్ల ఎమ్మెల్యే పేరు వినబడుతుంది, ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ మీద కేసు బుక్ చేయాలి. మొత్తం ఇదంతా కూడా FTL ఏరియా. ఇప్పుడు ఏదో 4-5 కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టి అవి కూడా రేకుల ఏడాడవుతున్నాయి, అవి చూస్తున్నారు. ఇది ఎట్ట కట్టిరా, ఇది కూలగొట్టురి ఫస్ట్, అది కూలగొట్టాను. రేపు పొద్దున TV9లో, NTVలో, TV5లో పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. అయిపోయిగా కూలగొట్టిరు అమీన్పూర్ చెరువు రక్షింపబడ్డదని. ఇది ఫాలోఅప్ చేస్తుంది మన తొలి వెలుగు. ఖచ్చితంగా మేము ఈ చెరువుల పరిరక్షణకైనా మనం అంతా నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరైతే కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళ మీద తక్షణం కేసులు బుక్ చేయాలి. అదే అడిగిన ఇంతకుముందు ఏవి రంగనాథన్, మీరు ఫస్ట్ అయితే కేసు పెట్టే అవకాశం ఉంది కదా, కూలగొట్టుడు తర్వాత ఫస్ట్ కేసు బుక్ చేయండి. సో ప్రజలు ఫస్ట్ ఇట్లాంటి వాటిలో కొనడం ఆపండి దయచేసి. అన్ని టైటిల్స్ చూసుకున్న తర్వాతే అది చెరువా, FTL, గవర్నమెంట్ ల్యాండ్ అని చూసుకున్న తర్వాతే దయచేసి కొనుగోలు చేయండి. చేసిన తర్వాత లబోదేవో మొత్తుకుని ఆగమైన ఉపయోగం ఉండదు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.